నువ్వేంట్రా ఇటు వచ్చావు? నిన్ను లోపలికి ఎవడో లేడు. వాచ్మ్యాన్, వెళ్ళమంటున్నానా? మర్యాదగా వెళ్ళిపో. స్వప్న ఎక్కడ? స్వప్న ఎక్కడ ఉంటే నీకెందుకురా? స్వప్న ఎక్కడ? ఎక్కడ ఉంది నీకు చెప్పాలా? స్వప్న ఎక్కడ? ఇక్కడ లేదు. వదలరా చెప్తాను. వదలవు చెప్తాను. చూడు స్వప్న, నీ నిశ్చితార్థం తెలిసి వీడికి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చాడు. నిశ్చితార్థం? బయటికి వెళ్ళమంటే చొక్కా పట్టుకుంటాడు. నువ్వు అను 2 పీకులు పీకుతాను. ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొడవ చేయడానికి వచ్చావా? లేదు, నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. కంగారు పడి వచ్చాను. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసింది చాలదా? మళ్ళీ మళ్ళీ నన్ను చూసినప్పుడల్లా అబద్ధాలు చెప్పాలా? నీకు సిగ్గుగా లేదు? చూడు, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? నిజంగా నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. అందుకే నేను చూడాలని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏ లేదు. ఏంటి చూస్తున్నావు? ఇతనే నా కాబోయే భర్త. లండన్ లో పనిచేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇతనే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వికాష్. ఈ రోజు మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్లి అప్పుడు నీ వల్ల కాదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో క్లియర్ గా ఎంతో చెప్పేశాను. ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. ఇట్స్ ఓకే విత్ హిమ్. హి ఈస్ ఎ జెంటిల్‌మ్యాన్. ఈయనకి అలాగే అబద్ధాలు చెప్తే నచ్చదు. సో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జస్ట్ గెట్ అవుట్. వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం టాకింగ్ టు హిమ్? ఏ ససి, ఇంకా మాట్లాడేంటి? వాడి మెడ పట్టుకొని బయటికి గెంటేగా. చెప్పింది విన్నావుగా? నీ అంతటి నువ్వు వెళ్తావా లేదా మెడ పట్టుకుని బయటికి గంటాలా? నేనే వెళ్ళు. వెళ్తాను. చాలే కానీ బయలుదేరు వెళ్ళమ్మా. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. నువ్వే కదా ఫోన్ చేసింది? నేనా? స్వప్నకి యాక్సిడెంట్ అయింది, దృష్టి దగ్గర రమ్మన్నావు. తర్వాత హాస్పిటల్కి రమ్మన్నావు. తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నావు. ఎందుకురా? నేను ఎప్పుడు ఫోన్ చేశాను? అబద్ధం చెప్పావు. నువ్వే కదా ఫోన్ చేసింది. ఫోన్ చేయలేదురా. నువ్వే కదా ఫోన్ చేసింది. నువ్వే ఫోన్ చేసావు. నేను చేయలేదురా. నువ్వే ఫోన్ చేసావు. వాడు ఫోన్ చేయడం ఏంట్రా? వాడు మాతోనే ఉన్నాడు కదా. నేను అబద్ధం ఎందుకు చెప్పు? రేడియోలో ఎవరన్నా అలా మాట్లాడారు. వీడు ఫోన్ చేసి తనకి నాకేం యాక్సిడెంట్ తెలీదురా. అయిందని చెప్తున్నాడు. అసలు ఇదంతా ఏంటి? మీరేనా చెప్పండి. ఏంట్రా ఇది? ఎవడ్రా ఇదంతా చేసింది? Us to the test, but deliver us from evil. Amen. క్లాస్ కట్ చేసి వెళ్ళడానికి సెపరేట్ టాలెంట్ కావాలమ్మా. All of you are suspended. No classes for you. Go home. Come back with your parents. Setting a bad example to others. Bring us to the test, but deliver us from evil. Amen. Amen. Good morning, students. You all look very nice in your new uniform. Hope you all like the change. మిమ్మల్ని చేంజ్ చేస్తుంటే ఇంకా సంతోషించుండేవాళ్ళం. And the tie to make the boys look smarter.
ఏంటి స్మార్ట్ టై మెడకు ఊరేసినట్టుగా ఉంది. Now, you may all go to your respective classrooms. Here we go, just walk it up, do like that, feel like that. Get started in a place like that. Give some ass, make it good. Mine was not gonna make it. Just you gotta work it if you wanna get somewhere. It's my day, my way. Wanna play? 'Cause I really don't care. గుడ్ మార్నింగ్ ఏంజల్. ఎస్ మ్యామ్. చాందిని. ఎస్ మ్యామ్. నిత్య. ఎస్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్లీజ్ కమ్ ఇన్. కల్చరల్స్ కి సంబంధించి సర్క్యులర్ వచ్చింది. ఓ లెపర్ కల్చరల్సా? ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 22nd. ఓకే ఓకే మ్యామ్, ఐ విల్ ఇన్ఫార్మ్ టు ది గర్ల్స్. థాంక్యూ. ఏయ్, లేట్ అయిందేంటి? లెపా కల్చరల్స్ వస్తున్నాయిగా, ఆ వర్క్ సార్ట్ అవుట్ చేసుకొచ్చాను, అందుకే లేట్. అవును తెలుసు, మా స్కూల్ కి ఆ సర్క్యులర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ యువర్ స్కూల్ వి లాస్ట్. ఈసారి మీ స్కూల్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కల్చరల్స్ కి రాకూడదు. నువ్వే కల్చరల్ సెక్రటరీ అని నాకు తెలీదా? అలాంటప్పుడు మా స్టూడెంట్స్ ఎందుకు పంపుతాను? దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు విన్. ద విక్టరీ ఇస్ యువర్స్. ఓకే? దట్స్ మై సిస్టర్. టీచర్ Ma'am, టీచర్ ma'am, ప్లీజ్ ma'am. టీచర్ Ma'am, టీచర్ excuse ప్లీజ్ me, టీచర్. ఏమిటి? చెన్నైలో జరగబోయే కల్చరల్స్ కి పర్మిషన్. బుద్ధిగా చదివి మార్కులు తెచ్చుకునే శ్రద్ధ లేదు. స్కూల్ ఓపెన్ చేసి ఇంకా నెల కూడా కాలేదు, అంతలోనే కల్చరల్స్ ఏమిటి? ఏ కల్చరల్స్ కి వెళ్ళక్కర్లేదు. మర్యాదగా క్లాసెస్ కి వెళ్ళండి. గెట్ అవుట్. పదండ్రా, గోడ కుర్చీ వేయించేలా ఉంది. అవునరా పర్మిషన్ ఇవ్వదా? ఏమనుకుంటుంది? ఎరా, చెన్నై స్కూల్స్, చెన్నై ఫిగర్స్ కదా మిస్ ఆల్ అయితే ఇండియా అందగాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతే ఫు, అక్కడ అమ్మాయిలందరూ ఫీల్ అయిపోరు. ప్రిన్సిపల్ సంతకం మనమే పెడుతున్నాం. కల్చరల్స్ ఎంత మంది ఫిగర్ లో మామా అటు చూడు. అబ్బా, హృదయం వస్తుంది, హృదయం వస్తుంది, హృదయం ఇక్కడే ఉన్నది. హృదయం గుద్దితే సారీ చెప్పడం తెలీదా? ఓహో, గుద్దేసారి చెప్తే ఓకేనా? ఇదేదో బాగుందే, రా గుద్దుకుందాం. సూపర్. అబ్బా, నీ తీయని దెబ్బ. వికీ, వీడి జంపు. అయ్యో ఐఎమ్ సారీ 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 సారీ. ఇలా చూడండి, నేను మిమ్మల్ని కావాలని కుదరలేదండి. ఇంతకు ముందు ఒక అమ్మాయిని కుదరదు, దాన్ని కావాలని కుదరండి, కానీ మిమ్మల్ని మాత్రం ప్రామిస్ గా నేను కావాలని కుదరలేదండి. ఏమండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. సారీ చెప్తున్నాను కదండి. ఏమండి, కళ్ళు తెరిచి చూడండి. అయ్, కళ్ళు తెరిచి చూసేసింది మావా, కళ్ళు తెరిచి చూసేసిందిరా. విక్కీ, ఆ. సూపర్ ఫిగర్ తీసుకుంటావరా. ఆహా. నీకు సంగతి తెలుసా? ఇప్పటికి హాఫ్ సెంచరీ పూర్తయింది, ఇంకో 50 చేస్తే సెంచరీ. సారీ. ఇది స్కూల్ యూనిఫామ్ వేసుకున్న విజయశాంతేరా బాబు. జై తెలంగాణ. నన్నే గుద్దుతావా? ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి నీడని టచ్ చేసినా పగిలిపోద్ది. జాగ్రత్త. విక్కీ, విక్కీ, విగ్రహం కాదు నేనే. ఏదైనా రసస్పందన కలుగుతుందా? 10 రోజా పూలు కోసేటప్పుడు ఒక్క ముళ్ళైనా గుచ్చుకోదేంటి? క్యా బాత్ హై, క్యా బాత్ హై. తా, 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 తా. సలీమన్ హర్కలి రోమియో జూలియట్. రేయ్, అక్కడేం చేస్తున్నా? కుంపట దగ్గర కూర్చున్నాం. రాఘవికి లోపల అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటాను, నువ్వు కూడా వచ్చి చూడు. అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటే దొంగతనంగా చూస్తారా? సిగ్గులేదు మీకు? దిగండి. మావా నేను చూస్తాను. రేయ్, సైజుకి సంబంధం లేదు, వయసుకి సైజుకి సంబంధం లేదు. పద. రే, వాడు చెప్పినట్టుగా లేడీస్ డ్రెస్సులు మార్చుకుంటుంటే చూడడం తప్పరా? ఆ, ఆ. ఇదంతా క్షణికాలం రా. వాడికి వెళ్ళి సారీ చెప్పాం పద. రేయ్, వీడు, అటు చూడురా. ఆ, మాకు నీతులు చెప్పి ఎస్టీడీ పుత్రాన్ని వీడు చూస్తున్నాడు. ఒరే, ఒరే, గుంటేరా. గుంటేదమ్మా, లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు నీకేం పనిరా? కల్చరల్స్ అయ్యాక నీకు బొమ్మ కొనిస్తాను, దాంతో ఆడుకో. మరి అండర్వేర్ కూడా లేదు నాకు. సారీ. ఏ నీకు అసలు బుద్ధి ఉందా?
కళ్ళు కనిపిస్తున్నాయా ఒరేయ్, 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 ఆపు, 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 ఆపు. ఎక్కువగా రెచ్చిపోకు. చాచి ఒక్కటిచ్చిందనుకో తిరిగి చాట్ అయిపోద్ది. అది స్కూల్ పిల్ల కాదురా, యూనిఫామ్ వేసుకున్న విజయశాంతి. దా, 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 దా. అయ్యో నువ్వు తప్పుగా అనుకోకమ్మా, మనకెప్పుడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే అది వాళ్ళకి తిరిగి ఇవ్వడమే మనకు అలవాటు. అందుకే ఇచ్చాను. వస్తానే, బాయ్. అయ్యో నువ్వు మళ్ళీ తప్పుగా అనుకోకమ్మా, మనకెప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే అలవాటు. అందుకే ఎక్స్ట్రా ఇచ్చాను. ఇలా చూడండి, నేను ఇప్పటివరకు ఎంతో మంది అమ్మాయిలు గుద్దాను. మొదటిసారి ఒక అమ్మాయిని గుద్దినప్పుడు కూడా నేను సిగ్గుపడలేదండి. కానీ మొదటిసారి ఒక అమ్మాయిని కొట్టగానే సిగ్గేస్తుందండి. The next question goes to team అంటోడు B. కుక్క పట్టి ఆడుతున్నాడు. బాల్ దొరుకుతాయి ఇక్కడ. నువ్వు నిజంగా మగాడివైతే అక్కడ గెలిచి చూపించు. చూడు, నువ్వు నన్ను కొట్టావు, నేను నిన్ను మళ్ళీ కొట్టాను. ఒప్పుకుంటాను, నేను ఒకటి ఎక్స్ట్రా కొట్టాను. కావాలంటే కొట్టే, అంతేగాని అక్కడ గెలువు ఇక్కడ గెలువు ఇవన్నీ మనకి వర్కౌట్ కావమ్మా. మనం అక్కడ పార్టిసిపేట్ చేయడానికి రాలేదు, మన పార్టిసిపేట్స్ అంతా ఇక్కడ ఉన్నారు. ఏదో వచ్చాం, చూసాం, బాగుంటే గుద్దుకున్నాం, ఎంజాయ్ చేసాం అన్న స్కీమ్ లో వెళ్తున్నాను. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎస్కేప్ అవుతున్నా చూసావా? 2 దెబ్బలు కొడితే నువ్వు మగాడివా? ఒక్క ఈవెంట్ లో, కనీసం ఏదైనా ఒక్క ఈవెంట్ లో సత్తా ఉంటే గెలుపు చూద్దాం. అప్పుడు నువ్వు మగాడివని ఒప్పుకుంటాను. చూడు, నీకు నేను మగాడిని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. బోల్డ్ ఫిగర్లు ఉంటారు, ఎంజాయ్ చేద్దామని వస్తే ఈ ఒక ఫిగర్ టార్చర్ ఏందయ్యా? అమ్మ తల్లే, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. అయితే నువ్వు ఈ రోజు ఇదే స్టేజ్ లో నా టాలెంట్ ఏంటో చూపిస్తానే. చూశాక నువ్వే ఒప్పుకుంటావు నేను మగాణ్ణని. Now we are going to announce the results for Indian music. Third place goes to Ashram High Secondary School. థర్డ్ ప్లేస్ స్వామీజీలకు. Second place goes to Beverly Girls High Secondary School. And finally, the winner of the game, you all are eagerly waiting to hear, is none other than Give them a big hand. హలో, ఏంటా చూపు? ఇప్పుడు అర్థమైందా నేనేంటో? ఇందాక తెగ రెచ్చిపోయావుగా. ఇలా మాట్లాడతాననుకున్నావు కదా. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది అంటారు. నాకు ఆ మాట మీద ఇన్ని రోజులు నమ్మకం లేదు. నీ వల్లే నమ్మకం కలిగింది. నువ్వు నన్ను అలా రెచ్చగొట్టుండకపోతే నేను పాడి గెలిచేవాడినే కాదు. ఈ విజయం నాది కాదు, నీది. నువ్వు నన్ను కొట్టిన విషయం నేను అప్పుడే మర్చిపోయాను. నా మనసులో ఇప్పుడేం లేదు. ఏదేమైనా నేను ఒక అమ్మాయిని అలా కొట్టడం తప్పు. ఐఎమ్ సారీ. దేవికి సర్టిఫికేట్ ఇవ్వరా? కప్పు బాగుంది. రేపు ఇది చూపించి మన స్కూల్లో ఉన్న అమ్మాయిలను లైన్ లో పెట్టేస్తాను.